రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఒక మాట అన్నారు. అదేంటంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నగరి నియోజకవర్గంలో 4 నుంచి 5,000 మెజారిటీ వస్తే చాలా పెద్ద విషయం అంట. బేసిక్ గా అక్కడ 1000 నుంచి 2,000 మాత్రమే మెజారిటీ ఉంటుందంట. అలాంటిది 45,000 మెజారిటీతో గెలిచాడు. సో ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్ల మాత్రమే మేము ఓడిపోయామన్న విషయం 100% ఆమె నమ్ముతుందంట. రోజా గారు అంత తేడా వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ జనాలకు మీ మీద అంత నెగిటివిటీ ఉందని అర్థం. మీరు 151 గెలిచినప్పుడు అది ఈవీఎం ట్యాంపరింగ్ కాదా? ప్రజా తీర్పా? పక్కనోళ్ళు గెలిస్తే మాత్రం అది ఈవీఎం ట్యాంపరింగ్, అది ప్రజల తీర్పు కాదా? ప్రజలు అలా అనుకోవాలా? ఒకవేళ ప్రజలు అలా అనుకోకపోయినా అనుకునేలా మీరు చేస్తున్నారు. ఇంకో పక్క అక్కడ తమిళనాడులో విజయ్ గెలిస్తే మాత్రం అది కూడా ప్రజల తీర్పే అంట. కేవలం ఏపీలో అది కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మాత్రమే అది ప్రజల తీర్పు కాదు, ఈవీఎం ట్యాంపరింగ్. ఏంటి మ్యామ్, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్ మీరు మాట్లాడాల్సిన మాట కాదు అది. ఏదైనా నిజం ఒప్పుకోవాలి. 2019లో వైసీపీ గెలిచినప్పుడు టీడీపీ వాళ్ళు ఇలా అంటే మీరు ఒప్పుకునే వాళ్ళ? చెప్పండి. ఇంకేంటి, చంద్రబాబు నాయుడు గారికి ఎథిక్స్ లేవా? ఆయన ఎప్పుడు కూడా బూతులు మాట్లాడలేదు, వేరే వాళ్ళ ఇళ్లలో లేడీస్ గురించి మాట్లాడలేదు, ఆయనకి ఇంతమంది భార్యలో అంతమంది భార్యలో అని అనలేదు. అలా మాట్లాడింది మీ పార్టీ వాళ్ళే. ఫస్ట్ దాని గురించి మాట్లాడి ఆ తర్వాత చెప్తే జనాలు వింటారు. అంతేగాని మీరు పవర్ లో ఉన్నప్పుడు అనాల్సిన మాటలన్నీ అని అస్సలు సంబంధం లేని నాయకుల భార్యల గురించి మాట్లాడి ఎంతమందిని బాధ పెట్టారు. అవేవి గుర్తులేవా మీకు? ఏ విషయంలోనూ కూడా లాజిక్ ఉండదు. సరే, ఇప్పుడు టీడీపీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచింది అంటున్నారు. ఓకే, ఒక సెకండ్, అదే నిజం అనుకుందాం. మరి 2029లో మన ప్రభుత్వమే వస్తుందని జగన్ గారు అంటున్నారు. అప్పుడు ఎలా వస్తారు? మరి అప్పుడు జరగదా ఈవీఎం ట్యాంపరింగ్? అంతేలేండి, మనం గెలిస్తే అది ప్రజా తీర్పు, పక్కనోళ్ళు గెలిస్తే అది ఈవీఎం ట్యాంపరింగ్. అంతేగా?